డెలివరీ అయిన నెక్స్ట్ డే లక్కీ బాబుని ఎవరెవరు చూసారో ఈ వ్లాగ్‌లో చూస్తారు కంప్లీట్‌గా. నాకు డెలివరీ మార్నింగ్ 11 వరకి కంప్లీట్ అయిపోయింది. అంటే స్టిచెస్ అవన్నీ 11:30, 12:30 వరకి నన్ను రూమ్‌కి షిఫ్ట్ చేశారు వార్డ్‌కి. అండ్ అక్కడ నాకు ఈవినింగ్ బెడ్‌లో అటు ఇటు లెగ్స్ మూవ్‌మెంట్ ఇస్తే ఇంజెక్షన్స్ ఇస్తాం, పెయిన్ రిలీఫ్ అన్నారు. సో, ఈవినింగ్ 4 ఆర్ 5 కల్లా నేను అటు ఇటు కొంచెం బెడ్‌లో తిరిగాను. సో, అనస్థీషియా అదంతా పోయిందనమాట. సో, అప్పుడు టీ ఆర్ కాఫీ, బిస్కెట్స్ తినొచ్చు అంటే నేను టీ విత్ బిస్కెట్, సింగిల్ బిస్కెట్ అలా తిన్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ తీసుకోమన్నారు సాఫ్ట్ ఫుడ్. అండ్ ఫుడ్ అయితే అన్నీ తినొచ్చండి. సో, ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. నాది ఫస్ట్ అండ్ సెకండ్ సిజేరియన్ అండ్ ఆల్సో ట్యూబెక్టమీ చేపించుకున్నాను. సో, ఇలా ఉన్నప్పుడు మనకి పాలు సరిగ్గా పడవు, పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇది చాలా చెప్తారు. అవన్నీ ట్రూత్ కాదు, నమ్మకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. పాలు ఖచ్చితంగా పడతాయి. మనం ట్యూబెక్టమీ చేపించుకున్నా, చేపించుకోకపోయినా. బట్ బేబీ ఫీడింగ్‌కి ఇస్తూ ఉంటేనే అంటే మనకి పాలు రాకపోయినా కూడా మన బ్రెస్ట్ మిల్క్ బేబీకి ఫీడ్ చేస్తూనే ఉండాలి బ్రెస్ట్ తోటి. చేశాక కావాలి అంటే మళ్ళీ పౌడర్ మిల్క్ బేబీకి ఇవ్వచ్చు. అలా ఇస్తూ ఉంటేనే 2 అవర్స్‌కి మనకి కూడా పాలు పడతాయన్నమాట. థర్డ్ డే ఆర్ సెకండ్ డే ఈవినింగ్ కల్లా. మరీ ఎక్కువ దారాలు పోయే అన్ని పాలు పడవు. కానీ మనము కొంచెం ఫీడ్ ఇచ్చినా కూడా మనం ఓన్‌గా బేబీకి సరిపోతుంది. అది ఒక స్పూన్ అంతా కలిపినా మన బ్రెస్ట్ మిల్క్ ఒక 2 చుక్కలు తాగినా కూడా సేమ్ ఉంటుంది అన్నమాట. అండ్ హెల్తీ కూడా. ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడ్ తోటే చేయండి బేబీకి. లక్కీని చూడ్డానికి అయితే లక్కీ వాళ్ళ సిస్టర్స్, అత్తమ్మ వాళ్ళ సిస్టర్స్, అమ్మ వాళ్ళ సిస్టర్స్, పిన్ని, అంజలి అందరూ వచ్చారు. సో, వస్తున్నారని ముందే తెలిసి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. అత్తమ్మ మళ్ళీ ఇంటికెళ్ళి లంచ్ ప్రిపేర్ చేసుకొని అత్తమ్మ, అమ్మ వచ్చారు. సో, మటన్ ఇంకా తలకాయ కూర అనమాట. ఆల్ రిలేటివ్స్ వస్తున్నారంటే ఆబ్వియస్‌గా అలాంటివే ఉంటాయి కదా! నాకైతే పెట్టలేదనుకోండి. నేను ఓన్లీ సాఫ్ట్ ఫుడ్ తినాలి కాబట్టి. డిశ్చార్జ్ అయ్యాకైతే అన్నీ తినమన్నారు. నాన్ వెజ్ కూడా నేను అన్నీ తింటున్నాను. అండ్ ఫీడింగ్ కూడా మంచిగానే ఇస్తున్నాను బేబీకి. అన్నీ తింటేనే పాలు మంచిగా పడతాయి. మనం హెల్తీగా ఉంటాం. మనతో పాటు బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. మనం సరిగ్గా తినకుండా ఓన్లీ బీరకాయ, దొండకాయ, బెండకాయ ఇలానే తిన్నామనుకోండి, మనకి అన్ని ప్రోటీన్స్, వైటమిన్స్ రావు. మన పాలల్లో కూడా అన్ని వైటమిన్స్, మినరల్స్ బేబీకి ఎళ్ళవు. సో, అన్నీ తింటేనే మనం హెల్తీగా ఉంటాము. ఆల్రెడీ మనకి నిద్ర లేకుండా స్ట్రెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి, మనం మంచిగా తిని కొంచెం హెల్తీగా ఉంటేనే బేబీ వెయిట్ కూడా పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి డెలివరీ అయిన వాళ్ళు. పెద్దవాళ్ళు అది చెప్పారు, ఇది చెప్పారని కాదు. మీరు చదువుకున్న వాళ్ళే అయితే డాక్టర్స్ చెప్పేది వినండి. చదువుకోని వాళ్ళైనా కూడా డాక్టర్స్ చెప్పేది వినండి. పెద్దవాళ్ళు చెప్పేది మనకి హానికరం లేనంత వరకి వినొచ్చు. బట్ మనల్ని సఫర్ చేసుకుంటూ అయితే వినాల్సిన అవసరం లేదు. అండ్ డే 2 కాకుండా మేము ఫోర్త్ డే డిశ్చార్జ్ అయిపోయాను. జాండీస్ టెస్ట్ చేశారు. లక్కీ గాడికి లేదు అని తెలిసాక సో, నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తామన్నారు. మేము దగ్గరే ఉంటాము. సో, మేము వెళ్ళిపోతాము అంటే ఒక 1 అవర్, 1 ½ అవర్‌లో డిశ్చార్జ్ అదంతా అయిపోయింది. సో, ఆ రోజే ట్యూస్‌డే 9థ్ రోజు డిశ్చార్జ్ అయిపోయాము. నార్మల్‌గా అయితే నేను సిజేరియన్ 9థ్ రోజు అవ్వాలి అనుకున్నాను. బట్ 6థ్ రోజే అయ్యాను. అండ్ 9థ్ రోజు ఇంటికెళ్ళాము. ఇంకొక విషయం తలకి క్లాత్ కట్టుకోవాలి, కాటన్ పెట్టుకోవాలి అవన్నీ కూడా మిత్స్ అని డాక్టర్స్ చెప్తున్నారు. ఎంత చెప్పినా కూడా పెద్దవాళ్ళైతే వినరు కదా! సో, నేనైతే అలా కిడ్స్ పెట్టుకునేలాంటివి తెచ్చుకున్నాను. సో, అదే పెట్టుకున్నాను. అప్పుడప్పుడు అది కూడా అంటే కూర్చున్నప్పుడు, తినేటప్పుడు అలా రెగ్యులర్‌గా ఒక 3, 4 డేస్ పెట్టుకున్నాను. తర్వాత అయితే యూజ్ చేయలేదు. అలా కూడా అవసరం లేదు. మీకు ఇబ్బందవుతుంది. ఏసీ వేసుకుంటే చల్లగా ఉంది, లేదు బాడీ అంతా కూల్‌గా ఉంది, జ్వరంలాగా, షివరింగ్‌లాగా ఉంది అన్నప్పుడు మీరు అవన్నీ యూజ్ చేయొచ్చు. లేదు అంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మేము డెలివరీ అయిన రోజు వేరే రూమ్ ఇచ్చారు. తర్వాత ఈ రూమ్‌కి షిఫ్ట్ చేశారు. ఇది కొంచెం పెద్దగా ఉంది. రూమ్ నెంబర్ 11 ఎవరైనా శివ హాస్పిటల్‌కెళ్తే ఇక్కడికైతే వెళ్ళండి. పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో అయితే ఎలాగో ఆబ్వియస్‌గా రూమ్స్ పెద్దగానే ఉంటాయి. ఫెసిలిటీస్ మంచిగానే ఉంటాయి. ఇది చిన్న హాస్పిటల్ బడ్జెట్ ఫ్రెండ్లీ. సో, దానికి తగ్గట్టుగానే ఉంటాయి. మరి ఇబ్బందయితే పడలేదు. వి క్యాన్ మేనేజ్ ఇట్. అండ్ వచ్చే ముందు ఇక్కడ వెయిట్ చూసుకున్నాడు విహానును నేను. నేను మరి అంత డిక్రీజ్ అవ్వలేదు. బాబు 3.6 పుట్టాడు కాబట్టి నేను ఒక 4 కేజెస్ అలా తగ్గాను అంతే. వెయిట్ అయితే ఇప్పుడు చెప్పట్లేదు. ముందు ముందు వ్లాగ్స్‌లలో చూద్దాము వెయిట్ లాస్ వీడియోస్ కూడా. అండ్ శివ హాస్పిటల్ ముందు అక్కడ వాచ్‌మెన్‌తో ఇలా కొబ్బరికాయ కొట్టించుకుంటారు కదా! సో, అలా కొట్టించుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇంటి దగ్గర అమ్మ దిష్టి తీసింది మళ్ళీ. ఆహ్,
బాబు మంచిగా ఉన్నాడు హెల్తీగా. అండ్ మళ్ళీ 5 డేస్‌కి హాస్పిటల్‌కి రమ్మన్నారు. సో, ఆ 5 డేస్ తర్వాత హాస్పిటల్‌కెళ్ళి మళ్ళీ బాబుకి జాండీస్ టెస్ట్ చేపిచ్చాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో, అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇప్పుడు సర్ప్రైజ్ పార్టీ చేపియడం కుదరలేదు. అందుకే వేరే వెల్కమింగ్ వీడియో చేశాను. జెండర్ రివీలింగ్ అండ్ బేబీ ఫేస్ రివీలింగ్. ఆ వీడియో చూడకపోతే మళ్ళీ ఒకసారి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చెక్ చేయండి. అండ్ ఇంటికి మంచిగా వెళ్ళాము. అండ్ బాబుకేసిన డ్రెస్ నచ్చిందా? ఆ డ్రెస్ అయితే బేబీ బాయ్ పుడుతుందా? గర్ల్ పుడుతుందా? అని ఒక గర్ల్ డ్రెస్, ఒక బాయ్ డ్రెస్ ఫస్టే తీసుకున్నాను. సో, బేబీ బాయ్ పుట్టగానే ఆ డ్రెస్ వేశాను. అండ్ మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడు ఇంకా అదే డ్రెస్ వేశాను. మిగతావి నేను బ్యాగ్ ముందే ప్యాక్ చేసుకోవడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నాను కాబట్టి నాకు డెలివరీ అయ్యేటప్పుడు చాలా ఈజీ అయిపోయింది అనమాట. అంటే ఎమర్జెన్సీగా వెళ్ళినా కూడా సిట్యుయేషన్‌లో చాలా బావుండే. అంటే ఇబ్బంది పడలేదు. అన్నీ తీసుకొనెళ్ళాను. సో, హాస్పిటల్ బ్యాగ్ వీడియో కూడా మీకు కావాలి అంటే డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చేస్తాను నెక్స్ట్ వీడియో. కావాలా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంటికొచ్చేసాము. బాబు అయితే మంచిగా ఫీడ్ చేసినాక పడుకుంటుండు. హాస్పిటల్‌లో అయితే 3 డేస్ సరిగ్గా నిద్ర లేదు. నైట్ ఔట్ అయిపోయింది. బట్ ఇంటికొచ్చాక మాత్రం బేబీ మంచిగా పడుకుంటుండు. ఇప్పుడు ఒకరోజు నైట్ ఔట్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు మంచిగా పడుకుంటుండు. ఇప్పటి వరకి వ్లాగ్ చూసారు అంటే నచ్చే ఉంటుంది కదా! ఒక లైక్, ఒక కామెంట్ అండ్ ఆల్సో జ్యోతి వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. థాంక్స్ ఫర్ వాచింగ్.